కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తనపై తన కుటుంబంపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా న్యాయ పోరాడానికైతే సిద్ధమయ్యారు. E20 ఇథనాల్ మిశ్రమం పెట్రోల్ కార్యక్రమం ద్వారా తాను తన కుటుంబం లాభపడుతుందంటూ సోషల్ మీడియా ఖాతాలో తప్పుడు ప్రచారం వ్యాప్తి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై బాంబే హైకోర్టు గడ్కరీకి సివిల్ కేసు దాఖలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మీద మాత్రమే కాకుండా ఎక్స్, గూగుల్ వంటి సోషల్ మీడియా సంస్థలతో పాటు తప్పుడు ప్రచారం చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు, పేజీలపై కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. గడ్కరీ దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం సోషల్ మీడియాలో తనకు సంబంధించిన కొన్ని ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ చేసిన ఫోటోలు, ఎడిట్ చేసిన వీడియోలు ప్రచారం అవుతున్నాయి. వీటిలో E20 ఇథనాల్ కార్యక్రమం వల్ల తనకు, తన కుటుంబానికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతున్నట్లు చూపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని గడ్కరీ తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా E20 విధానం తన శాఖ పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. ఇథనాల్ పెట్రోలియం కార్యక్రమం కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుందని తెలిపారు. ఈ విధానాన్ని రూపొందించడం, అమలు చేయడం లేదా నిర్వహించడంలో తనకి ఎలాంటి పాత్ర లేదని పేర్కొన్నారు. అయితే సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న AI ఆధారిత డీప్ ఫేక్ వీడియోలు, తప్పుడు పోస్టులు తొలగించాలని, వాటిపై స్పష్టంగా ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గడ్కరీ కోర్టుకు కోరారు. భవిష్యత్తులో ఇలాంటి కంటెంట్ మరింత వ్యాప్తి చెందకుండా ఆదేశాలు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశారు. అయితే బాంబే హైకోర్టు ప్రస్తుతం గడ్కరీకి కేసు దాఖలు చేసేందుకు మాత్రమే అనుమతి ఇచ్చింది. సోషల్ మీడియా పోస్టుల తొలగింపు వంటి తాత్కాలిక ఉపశమనాలపై తదుపరి దశలో విచారణ జరగనుంది.